గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710777220. గొల్లపూడిలో జరిగినటువంటి భోగి వేడుకల్లో ఎంపీ కేసీని చిన్ని పాల్గొన్నారు. మాట్లాడిన కేసీ చిన్ని సార్ ఏమనిపిస్తుంది అంటే మొన్నటి వరకు గత సంక్రాంతి ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇప్పుడు ఎంపీగా భోగి వేడుకల్లో పాల్గొనడం ఏమనిపిస్తుంది? ఎంపీగా భోగి వేడుకల్లో పాల్గొనడం ఆనందంగా ఉంది, కానీ రాష్ట్ర ప్రజలు ఆనందంగా సంక్రాంతి జరుపుకోవడం చాలా అత్యంత ఆనందంగా ఉంది. ఎందుకంటే 5 సంవత్సరాలు పాపం సంక్రాంతి వేడుకలే కాకుండా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం రాష్ట్ర ప్రజలు. ఇవాళ పండగ వాతావరణం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పండగ వాతావరణం, ప్రతినిత్యం పండగ. కొన్ని రోజులు పెన్షన్ పండగ, తర్వాత పల్లె పండుగ, తర్వాత సిలిండర్లు, గ్యాస్ సిలిండర్లు, ఇటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, అన్నా క్యాంటీన్లు మొదలు పెట్టడం చూసి ఒక పండగ వాతావరణం రాష్ట్రం అంతా నెలకొంది. ఇటువంటి పండగ వాతావరణం ప్రతినిత్యం రాష్ట్రంలో ఉండాలని కూటమి నాయకులైన పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, అందరికన్నా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు కష్టపడుతున్నారు. వారితో పాటు మేము కూడా నాయకులు అందరం కూడా అదేవిధంగా ఎక్కడికక్కడ ప్రజల్లో మమేకమవుతూ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటా వాళ్ళకి తోడుగా ఉంటున్నాం. రాబోయే సంక్రాంతికి నిజమైన సంక్రాంతి, ఎందుకంటే రాష్ట్రం ప్రభుత్వం వచ్చి 5-6 నెలలు అయింది. రేపు జూన్లో రైతు బంధు పడబోతుంది, అంతేకాకుండా అమ్మవారి తల్లికి వందనం పడబోతుంది. ఇటువంటి కానుకలన్నీ కూడా ప్రజలకు ఇచ్చి తప్పకుండా ఉచిత బస్సు కూడా, మహిళలకు ఉచిత బస్సు, ఇటువంటి కానుకలన్నీ ప్రజలకు ఇచ్చి నిజమైన సంక్రాంతి వచ్చే సంవత్సరం జరుపుకోవాలి. అంతేకాకుండా అమరావతి, మన కళల రాజధాని అమరావతి సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మీరు చూస్తే మొదటి రోజే జీతాలు ఇవ్వటం మొదలుపెట్టాం, పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టాం. 4,000 రూపాయలు పెన్షన్ అని చెప్పాం, పాత 3,000 కలిపి 7,000 ఇవ్వడం మొదలుపెట్టాం. గత ప్రభుత్వం 3,000 ఇస్తానని 4.5 సంవత్సరాలకు కూడా ఎలక్షన్లు వస్తున్నాయని 3,000 రూపాయలు చేయింది. కానీ మేము రాగానే 4,000 రూపాయలు, పాత బకాయిలతో కూడా 7,000. అన్నిటికన్నా ముఖ్యంగా నిన్న ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న బకాయిలన్నీ రిలీజ్ చేశారు. ఇవాళ ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగులు చాలా ఆనందంగా, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా చాలా ఆనందంగా పండుగ చేసుకుంటున్నారు. ఇక్కడ గొల్లపూడి గ్రామంలో చూస్తే మత సామరస్యానికి ప్రతీక. ఎదువరకట్లాగా మేము ఎవరం కూడా గత ప్రభుత్వం లాగా మత విద్వేషాలు రెచ్చగొట్టట్లా. ఇవాళ మత సామరస్యానికి ప్రతీక అయిన ఈ గొల్లపూడిలో చూడండి, క్రైస్తవ సోదరులు వచ్చారు, ముస్లిం సోదరులు వచ్చారు, అందరూ కలిసి సంక్రాంతి జరుపుకుంటాం. అదేవిధంగా రంజాన్ జరుపుకుంటాం, అదేవిధంగా క్రిస్మస్ జరుపుకుంటాం. అదేవిధంగా మొన్న కూడా కలెక్టర్ గారిని కలిసి మేరీమాత ఉత్సవాలు కూడా అధికారంగా చేయమని కోరాం. తప్పకుండా వాళ్ళు కూడా వచ్చారు. కాబట్టి అందరం, రాష్ట్ర ప్రజలందరూ సర్వతోముఖాభివృద్ధితో ఉండి కుల మతాలు అతీతంగా అన్ని పండుగలు జరుపుకుని పండగ వాతావరణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొల్పడమే కూటమి యొక్క ముఖ్య ఉద్దేశం. మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్య ఉద్దేశం. అది తప్పకుండా నెరవేరబోతుంది. గత 5 ఏళ్ళలో లేనటువంటి ఒక వాతావరణం, అంటే హైదరాబాదు విజయవాడ హైవే మీద మనం చూసాము. కార్ల అంటే ఊహించని విధంగా అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. ఏం చెప్తారు సార్? నిజంగా వాళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పండగ జరుపుకోవాలనుకుంటున్నారు. 2014 నుంచి 19 వరకు ఎంతో అద్భుతంగా పండగ జరుపుకునేవాళ్ళు. పాపం గత 5 సంవత్సరాలు నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఆ కోపమే మొన్న అందరూ కూడా ఎలక్షన్ సమయంలో దేశ విదేశాల నుంచి 24 గంటల నుండి కూడా ఓటేసి వెళ్ళారు. అంటే వాళ్ళు ఎంత నిరాశ కోపంతో ఉన్నారు అర్థం చేస్తారు. అందరికీ నిజమైన సంక్రాంతికి వచ్చిందని భారీగా గత 4 రోజుల నుంచి ట్రాఫిక్ జామ్ చూస్తే హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఎక్కడైతే జామ్ అవుతుందో అది నేషనల్ హైవే మొత్తం 265 కిలోమీటర్లు బ్లాక్ అయింది. అంటే అంతమంది వచ్చి సొంత ఊర్లకు వచ్చి సొంత కుటుంబ సభ్యులతో పండగ ఇది చేసుకుంటున్నారు. కాబట్టి అందరూ కూడా ఇటువంటి పండగ వాతావరణం నిత్యం నెలకొనాలని మేము అందరం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. అందరూ కూడా సంతోషంగా సెలబ్రేట్ చేసుకోవాలని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తిగా చూడవచ్చు ఇక్కడ సంక్రాంతి అంటే, భోగి అంటే మనకందరూ గుర్తొచ్చేది బసవన్నలు, గంగిరెద్దులు, బసవన్నలు, అక్కడ ఎంపీ కేసీని చిన్ని వీళ్ళందరితో అక్కడ ఫోటోలు దిగినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. అంగరంగ వైభవంగా గొల్లపూడిలో అయితే భోగి సంబరాలు ప్రారంభమయ్యాయని చెప్పాలి. సంక్రాంతి పండగ 3 రోజుల పాటు జరుపుకుంటారు. అందులో ప్రధానంగా భోగి పండగతో సంక్రాంతి పండగను మొదలు పెడతారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే రైతులకు సంబంధించిన పండగ. రైతన్నలు ధాన్యం సంబంధించినటువంటి సిరులు తీసుకొచ్చి సంక్రాంతి పండుగని ఘనంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం కూడా రైతులకి త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతుందని ఎంపీ కేసీని చిన్ని కూడా చెబుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం గొల్లపూడి వద్ద ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.